కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో తృతీయ వార్షిక సప్తాహ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కలశ స్థాపన, శ్రీరామ సప్తాహం ప్రారంభం, స్వామివారికి విశేష అర్చన, తీర్థ ప్రసాద వితరణ గావించారు. స్వర్గీయ వేలంగి బ్రహ్మం గురువు ఆశీస్సులతో ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా వెంకటేశ్వర భజన సమాజం వారు పెద్దిరెడ్డి గోవింద ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ పెద్దలు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ సప్తాహ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ వివరాలను ఆలయ కమిటీ తరపున బిరుదా బాబ్జీ ఆలయ అర్చకులు మీడియాకు వెల్లడించారు. సప్తాహ మహోత్సవాలు ఇప్పటికీ ఇది 3వ సంవత్సరం జరుగుతోంది. ఇక్కడ ఇది లోక కళ్యాణార్థం గ్రామస్తులందరూ కలిసి ఇందులో మెయిన్ క్యారెక్టర్ బిర్రా సుబ్బారావు గారు ప్రోత్సహించి దీన్ని సహాయకులందరూ కలిసి గ్రామస్తులు మొత్తం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్దిరెడ్డి గోవింద్ గారు గురువు గారు పెద్దిరెడ్డి గోవింద్ గారు ఇదిలో ఇప్పటి నుంచి 3 సంవత్సరాలు జరుగుతున్నది. ఇది 3వ సంవత్సరం. ఈరోజు ఉదయం 5:16 కలస్థాపన చేసి ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలు. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది కార్యక్రమంలో. అలాగే 18వ తారీఖు కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాన్నదానం శ్రీ అరవ పాండురంగారావు గారు బ్రదర్స్ కలిసి చేస్తున్నారు కార్యక్రమం. అందరూ ఆహ్వానితులే. ఓం నమో వెంకటేశాయ. పేరు చెప్పండి. పేరు చెప్పండి. ఈ వెంకటేశ్వర గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్నాను నేను. మా అబ్బాయి మెయిన్. నేను గోవర్ధన వెంకటేశ్వర సత్యనారాయణాచార్యులు. ఇక్కడ ఈ లోకల్లోనే ఉంటున్నాను నేను. కార్యక్రమం అంతా కూడా 1, 2 కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. ఇది 3వదండి. 3వది. ఈ కార్యక్రమం ఎందుకు తలచినా అంటే మన ఊరంతా సురక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు ప్రజలు కూడా. ఇది అందరూ కూడా దీనికి చాలా సహకరించారు. అలాగే మరి సప్తాహ చివరి రోజున మా అరవ పాండురంగారావు బ్రదర్స్ వారు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి 18వ తారీఖున మహాన్నదానం ఏర్పరిచారు. కావున ఈ ఛానల్ తరపు నుంచి మా కొవ్వూరు గ్రామ ప్రజలకు వచ్చిన భక్తులందరూ కూడా ఆ మహాన్నదాన్ని జయప్రదం చేసి అందరూ వచ్చి తీర్థప్రసాద స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. మరి ఇట్లు మా దుర్గా వెంకటేశ్వర భజన సమాజం కొవ్వూరు కాకినాడ రూరల్. మరి మా గురువుగారు అనేటువంటి పెద్దిరెడ్డి గోవింద్ గారి ఆధ్వర్యంలో ఇదంతా 1st, 2nd కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. అలాగే 3వది కూడా వారి సహాయ సహకారాలతో ఆశీర్వాదాలతో జరుగుతుంది. కావున ఈ కొవ్వూరు గ్రామ ప్రజలందరూ కూడా ఈ 7 రోజులు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మరి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం.